ధర్మం అంటే కేవలం మతాచారం కాదని, నీతి, న్యాయం, కర్తవ్యం, పరిపాలనా దక్షత ఇవే ధర్మమని చెబుతుంది మనుధర్మ శాస్త్రం. మనుధర్మ శాస్త్రం సమాజంలోని వివిధ వర్గాల బాధ్యతలను, కర్తవ్యాలను, నియమాలను విశదీకరించింది. ఈ మనుధర్మ శాస్త్రం కేవలం ఆనాటికే పరిమితం కాలేదు. ఇది సనాతనమైంది, ఎల్లప్పటికీ నిలిచి ఉండేవి. ఈ నియమాలు ఎప్పటికీ ఆచరణ యోగ్యాలు. ఈ మనుధర్మ శాస్త్రంలోని నియమాలు మానవ సంక్షేమానికి, ఆరోగ్యానికి, సమాజ సంక్షేమానికి ఉపయోగపడేవే. ఈ నియమాలు సదా ఆచరణీయాలు. కాలం మారినా నియమాలు మాత్రం ఎప్పటికీ అనుసరించదగ్గవే. మనువు సామాన్య మానవుడి నుంచి రాజు వరకు ఎవరెవరి కర్తవ్యాలు ఏ విధంగా ఉండాలో నిర్దేశించారు. సమాజంలో వర్ణాశ్రమ ధర్మాలు, కర్తవ్య పాలన, శాంతి, సౌభాగ్యం, ఆరోగ్యం ఇలాంటివన్నీ కూడా మనువు నిర్దేశించారు నియమాల రూపంలో. అందుకే మనుధర్మ శాస్త్రంలోని నియమాలు సదా ఆచరణీయాలు. మనుధర్మంలోని నియమాలను పాటించడం ద్వారా అది మనిషి యొక్క సర్వతోముఖాభివృద్ధికి, సమాజ సంక్షేమానికి ఎంతో ఉపయోగపడుతుంది. అలాంటి నియమాలను మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. మనుధర్మ శాస్త్రం మనిషి జీవితం ఎలా సాగాలో 4 భాగాలుగా విశదీకరించింది. అదే బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాసం. ఇక రాజధర్మం ఎలాంటిదో కూడా మనుధర్మ శాస్త్రం చెబుతుంది. రాజ్యంలో రాజు ఏ విధంగా ఉండాలి, ఎలా పరిపాలించాలి, ప్రజలకు ఏ విధంగా న్యాయం చేయాలి, ప్రజలను ఏ విధంగా సంరక్షించాలి అని ఎన్నో నియమాలను కూడా సూచించింది మనుధర్మ శాస్త్రం. కుటుంబం గురించి, కుటుంబంలోని సభ్యుల గురించి కూడా వివరిస్తుంది మనుధర్మ శాస్త్రం. ప్రతి ఒక్కరి కర్తవ్యాలను గుర్తు చేస్తుంది మనుధర్మ శాస్త్రం. ఈ మనుధర్మ శాస్త్రంలోని నియమాలు కేవలం నియమాలే కాదు, అది ఒక విజ్ఞానం, వికాసం. వీటిని అనుసరించడం ద్వారా వివేకంతో నడుచుకునే సామర్థ్యం కలుగుతుంది. మనుధర్మ శాస్త్రంలో ధర్మం, నీతి, న్యాయం, వర్ణాశ్రమ ధర్మాలు ఇలా ప్రతి ఒక్క అంశం గురించి వివరంగా చెప్పబడ్డాయి. ఇవి మనుధర్మ శాస్త్రం గురించిన విశేషాలు. ఇలాంటి మరిన్ని అంశాలను కొనసాగించేందుకు సబ్స్క్రైబ్ చేసుకోండి మహర్షి టాక్స్, మీ ఆర్కే కొత్తకోటతో. పండుగే కాదు, రోజువారీ విశిష్టత కూడా మిస్ అవుతున్నారా? మన సంప్రదాయం మీ మొబైల్లో వెంటనే డౌన్లోడ్ చేసుకోండి వేటు న్యూస్.